కొంచెం పెద్దవాళ్ళు రండి సార్. సో మీ ఇద్దరు ముందుకు వచ్చారు ఈ ప్రయత్నం కోసం. సో ఇది సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుందాం. ఓకే, సో ఇప్పుడు మీరిద్దరు చేయబోయే ప్రయత్నం ఏంటంటే సార్, ఆ పిల్లోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్క పిల్లోని మీ ఇద్దరు బాడీ సపోర్ట్తో దాన్ని పడకుండా ఆపాలి, అంతే. సో షోల్డర్ టు షోల్డర్ ఒకటి లాక్ చేస్తే, ఎల్బో టు ఎల్బో ఇంకోటి, ఈ హ్యాండ్ ఆ హ్యాండ్తో, మోకాలతో అండ్ అరికాలతో. సో ఇద్దరు ఇలా నుంచున్నప్పుడు 1 2 3 4 5 6, సో మొత్తం 6 పిల్లోలు ఉండాలి. అవి పడకూడదు. కానీ ఒక పిల్లో దగ్గర నుంచి ఇంకో పిల్లోకి వెళ్ళేటప్పుడు అది మాత్రం కిందకు పడకుండా చూసుకో. రెడీ? 3 2 1 గో. పట్టుకో 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 అరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆమనే పట్టుకో కేకులో పెట్టుకో జాటుగా మాటుగా ముద్దులే పెట్టుకో బొమ్మ వచ్చినే కొట్టుకో కొట్టుకో మర్రక్కసారి ఉట్టినే కొట్టుకో గుర్తు ముందుకో ముట్టుకో ముట్టుకో మెత్తగా మత్తుగా హత్తుకో ఒట్టుకో కాయ్ తక్కు చిక్కు తక్కు చిక్కు కాయ్ తక్కు చిక్కు తక్కు చిక్కు పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో పలాసే కలాసే మనాశైరం పం 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 పలాసే కలాసే మనాశైరం పం 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 ఓకే, అలాగే ఉండండి. సో ఒకసారి చూద్దాం. 1 2 3 ఇక్కడ వరకు ఓకే సార్, నేను కౌంట్ చేస్తా. మిగతావి అబ్బా మీరు నాకంటే పెద్ద తొండిగా. అబ్బా ఓకే, ఇది కూడా ఓకే, పట్టుకోలేదు కాబట్టి ఓకే. మిగతావి ఏంటి సార్, పాల ప్యాకెట్లు పట్టినట్టు బెల్ల గిల్ల పట్టినారు రోడ్డు ఏంటి? మీరు కొంచెం వెనక్కి జరగండి సార్. అయినా అక్కడే ఉంటాయి చూడండి, జరగండి జరగండి సార్. అబ్బా చా, హలో మాది బొబ్బిలే. ఓకే, మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమంలో దేవుడమ్మ ఆవిడ మనవరాలతో సహా వచ్చారు. అమ్మా, మీకు మీరే దగ్గరుండి పాప బాగోగులన్నీ చూస్తున్నారు. సో అటు సమాజంలో కానీ మీ చుట్టాల్లో కానీ మీ బంధువులు కానీ ఎవరు ముందుకు రాలేదు సహాయం అందించడానికి. బట్ మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి వాళ్ళు ముందుకు రాకపోవడం వల్ల? ఎవరు కూడా ముందుకు రాలేదు సారు. అయినా ఫ్యాక్టరీలోకి వెళ్ళాను, నీ వయసు ఎక్కువైపోయిందని తీసేసారు సారు. పళ్ళకి రానివ్వలేదండి నెల రోజుల నుంచి. అయినా ఆదివారం నాడు కూడా పక్క ఊళ్ళకి వెళ్ళి 2 గుంచాలు బియ్యం సార్ దండుకు వచ్చింది సారు. ఆ బియ్యం అడుక్కొని వస్తే అలాగా ఒక రోజు ఉండి ఒక రోజు వండుకొని గింజి తాగుతున్నాం సారు. ఆకలి మంటల సెగలు మూగ జీవుల మౌన బాసలు బతుకు అలాగన్నా సరే పిల్లలు సిగ్గుపడి ముందుకు వచ్చి అమ్మ మేము చూస్తామని అనలేదు సారు. ఇంకందు గురించి ఇంకా బిడ్డల మీద ఆశ పెట్టుకోలేదండి. పిల్లని వదలకుండా పిల్లని పెంచుకుందామని నేను నా ఆశ అండి. మా ఇంటి పక్క వాళ్ళు మంచి వాళ్ళు సారు. వాళ్ళు మొత్తం నాకు ఏదో కొంత సహాయం చేస్తున్నారు. వండుకోకుండా పడుకున్నారంటే కొద్ది గంజి తెచ్చిపోతున్నారు, తాగుతున్నామండి. ఆ పిల్లలే కొంత ఇదిగా మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళే మాకు దిక్కండి. చిన్న గుడిసె ఉన్నదండి.
దానికి చుట్టూను చీరలు కట్టుకున్నానండి, పాకే కట్టుకొని ఆ పాకలోనే అలాగే ఉంటున్నామండి. అందు గురించి దానికి చిన్న తట్ట అల్లించుకొని తట్ట కట్టుకొని కప్పతాళం వేసుకుందాం అనేసి అన్నీ నేను రెడీ చేసుకున్నానండి. అందులోకి ఎడబంటి గుద్దేసిందండి, నర్సీపట్నాన్ని ఇంటికాడే ఉంటున్నానండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు పని చేస్తున్నారమ్మా? ఇప్పుడు దాకా పనిలోకి వెళ్తున్నాను సార్, దూరంగా వెళ్ళలేకపోతున్నాను వ్యవసాయం పని చేయడానికి. పనికి వెళ్తే ఎంత వస్తుందమ్మా? ఉదయం నుంచి సాయంత్రం దాకా 150 రూపాయలు ఇస్తారండి. 150 రూపాయలు అయ్యండి. ఒక్కో రోజు సాయంత్రం 7-8 అయిపోద్దండి ఇంటికి రాబోసరికి. అప్పటి వరకు పాప ఎక్కడ ఉంటారు? అప్పటి వరకు ఇంటి పక్క వాళ్ళు మంచి వాళ్ళు సారు, వాళ్ళు చూస్తారండి, వాళ్ళ ఇంటికాడే ఉంటుందండి. అంటే ఎవరైనా ఏమైనా అంటూ ఉంటారా, ఎందుకు ఆ పాపను ఎందుకు చేరదీశారు, ఎందుకు పెంచుతున్నారు అని అంటారు సార్. అయినా నువ్వు దూరంగా ఉంటూ మా దగ్గర రావద్దు అంటావు సారు. రక్కసి మూకల దాడి నుండి నిన్ను రక్షించేవారెవరమ్మా, రక్షించేవా? ఎందుకంట? అయినా పిల్ల ఆరోగ్యం బాగోలేదని అంటారు సారు. అందు గురించి ఇంటికి వచ్చి వేడుతుంది సారు. ఓ మల్లి బంగారు తల్లి, ఏడుసినా సరే కానీ అమ్మ నువ్వు ఏడొద్దు, మరి ఏం చేస్తాము, మీ తల్లిదండ్రులు అలా చేశారు అలాగనేసి పిల్లని మందలించుకుంటాను సార్. ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా, ఎగిరిపో. అంతేగాని గొడవలకు వెళ్తే ఇలాగ అడిగాను సార్. అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు గొడవలకు వచ్చారు. ఏం మా పిల్లలు అన్నది ఏం తప్పు కాదు, మీ పిల్లకి లేదా అలాగనేసి అన్నారు సార్. కంది గురించి అండి ఇంకన్నీ ఊపులకి తాపులకి కూడా ఇంక ఈ పిల్లని నీకు సంబంధించిన పిల్ల కాదు, నీ అప్ప మనవరాలు కాదా, వదిలేయమని చెప్తున్నారు సారు. ఇవి అలా వదిలేయలేను సారు. మీ అమ్మ తీయని గురుతుగా ఇచ్చిన కానుక నీవమ్మ, ఈ పేద హృదయంలో నా ఊపి. ఆదివారం నాడు రోజైతే ఆ పక్కన ఊళ్ళోకి వెళ్ళి ఇలా మా అమ్మ కష్టపడలేకపోతుంది అలాగనేసి కొద్దిగా బియ్యం అడుక్కొచ్చింది సార్. అలాగన్నా మా పిల్లలు సిగ్గుపడి చూస్తారనేసి అనుకున్నారండి. మా పిల్లలకు చూడమన్నారు. ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా, రేగి చాటు స్వప్నం కోసం ఆలాపనాగేనా. నాకు అమ్మ నాన్న లేరండి, అమ్మ లేకపోతే చిన్నప్పటి నుంచి తెలియదండి. అప్పుడు 2 సంవత్సరాలు నాకు తెలియదండి. అప్పుడు చిన్నమ్మమ్మ దగ్గర చేసి చిన్నప్పటి నుంచి అమ్మమ్మ చూస్తుందండి. అమ్మమ్మ చూస్తుంటే చిన్నప్పటి నుంచి నన్ను బల్లో కట్టి పంపించేసి కొంత అన్నం గట్ట తెమ్మంటారు. నాకు బల్లో తినేసి కొంత గిన్నెలో గట్ట తెస్తాను సార్. కొడుకు కదా అని ఇచ్చినందుకు నా బిడ్డ జీవితాన్ని ఓడుకొని నరకం చూపించి దేవుడి భక్తి అంటే ఎక్కువండి పిల్లకి, కానీ ఆ దేవుడు కూడా నా బిడ్డని కాపాడలేకపోయాడు. నా మనవల్ని దిక్కులేని వాళ్ళ చేశారు. నాకెవరో పీకి నొక్కేసినట్టు నాకు రా రా అని పిలుస్తున్నారు. మీ అందరి ముందుకి వస్తున్నాడు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ షేక్ సోను. విడు ఆరదుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు,